అసెంబ్లీ స్పీకర్ దళితుడని బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో తిడుతున్నారని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో చేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు అతు ఇమాం, దరిపల్లి చంద్రం తెలిపారు. ఏదైతే జరుగుతున్నటువంటి దళితులపైన మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారికి దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నేను మెడ నరుక్కుంటా అని చెప్పినటువంటి ఆనాడు ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్తా ఉన్నాము. మరి ఆరో తెలంగాణ రాగానే నేను కాపలా కుక్క ఉంటా అని చెప్పేసిన కేసీఆర్ గారు మరి ఈరోజు మర్చిపోయి ఇక్కడ వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఏ రోజన్నా దళిత వాళ్ళల్లో కానీ ఒక దళితుని కానీ ఎవరైనా గౌరవించిర్రా? మరి ఆ రోజు సంపత్ కుమార్ గారు కానీ బట్టి విక్రమార్క కానీ వారిని ఎలా ఎంత ఘోరంగా విభజించారు. మీరు సస్పెండ్ చేసి బర్తరఫ్ చేసి ఒక సిఎల్పిని విలీనం చేసుకొని మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే జగదీశ్వర్ రెడ్డి గారికి బలుపు, ఒక అహంకారం, ఒక దళితుని స్పీకర్గా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇలా రేవంత్ అన్న గారి సూచన మేరకు ఇలా అధ్యక్షునిగా ఇలా స్పీకర్గా నిర్ణయిస్తే మీరు వాళ్ళ ముందు మాట్లాడాలి. ఎలా అధ్యక్ష అనాలని ఈరోజు రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు నిన్న జరిగిన సంఘటన అసెంబ్లీలో మరి అనవసరమైన వ్యాఖ్యలతోటి మరి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇవాళ మీరిచ్చే వాగ్దానాలని మీరు 10 సంవత్సరాల కోల పీకిన పనులన్నీ ఒక 14 నెలల్లో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కింది. దాన్ని దక్కిందని మీరు రెచ్చగొట్టుకుంటా ఇలా దళితుని ఆనాడు మీకు స్పీకర్ ఇవ్వలే ఒక రెడ్డి, ఇలా స్పీకర్ను ఇలా ఒక దళితుని పెడితే మీకు అహంకారం బాగుతుందా? నీ దళితుని ముంగట లేవడానికి చిన్న చూపు చూపుతున్నావా? దళితుని పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని తెలుగుదేశంగా తిరిగి అల్లకేళ్ళు ఇవన్నీ తిరిగి దళితుని పేరు పెట్టుకొని దళితునికే ముఖ్యమంత్రి ఇస్తా, నేను తెలంగాణ కుక్కలాగుంటాను వ్యక్తివి ఇలా దళితుని ముంగట నేను పోయి లేవడాలనే అహంభావంతో ఇవన్నీ సభను వంగదోలుకుంటూ మరి గతంలో నువ్వు 14 నెలల్లో చేసిన ఘనతలు ఇలా రైతు బంధు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో 29 రాష్ట్రాల నుండి ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇవాళ గ్యాస్ ఇస్తుండు రేవంత్ రెడ్డి, ఇవాళ బస్సు ఫ్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, మరి ఇలా కరెంటు కూడా సామాన్యులకు అందరికీ వస్తుంది కరెంటు కూడా. ఇవాళ ఎక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ జగదీశ్వర్ రెడ్డి మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ జగదీశ్వర్ రెడ్డికి కొవ్వు ఎక్కువై ఒక దళిత స్పీకర్ని కించపరిచేలాగా హౌస్ నీదేనా, నీ ఇష్టం ఉన్నట్టు ఉంటారా అని చెప్పి మాట్లాడు అహంకారం మాటలను తిప్పికొట్టడానికి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. బేషరతుగా ఆయనకు సస్పెండ్ చేసిరు, కానీ బేషరతుగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అల్ట్రాసిటీ కేసు పెట్టాలని మా యొక్క ఆలోచన. ఇదే లాస్ట్ టైము మీ ప్రభుత్వంలో ఒక దళిత సంపత్ కుమార్ దళిత సోదరిని సస్పెండ్ చేసినప్పుడు ఈ రెచ్చగొట్టే మాటలు ఎందుకు రాలే? అప్పుడు మీకు తెలివి లేదా? అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గాడిదలు కాస్తున్నారా? అహంకార మాటలు ఇప్పుడు వస్తున్నాయా? ఒక దళితుని చూస్తే మీకు ఇంత వెటకారంగా ఉందా? ఇంకోసారి దళితుల ఎమ్మెల్యేల మీద కానీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇంకోసారి దళితుల మీద విపక్ష చూసి విచ్చలవిడిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పలు ఒడియాలు అవుతాయి. జాగ్రత్తగా ఉండండి.